వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ ఆర్ట్స్. ఇవాల్టి మన రెసిపీ పుదీనా పచ్చడి. సింపుల్గా మరియు టేస్టీగా పుదీనా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మొదటిగా ప్యాన్లో 4 ఎండుమిర్చీలు వేసుకుని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకుని నూనెలో 1 నిమిషం పాటు ఎండుమిర్చీలను వేగనివ్వాలి. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని వేగనివ్వాలి. ఎండుమిర్చీలు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత అందులో ఉద్దిపప్పు 5 టేబుల్ స్పూన్లు వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వేగిన మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇలా వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుని టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు వేపుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మరోసారి కలుపుకోవాలి. తర్వాత క్లీన్ చేసుకున్న పుదీనా ఆకుల్ని వేసుకుని వేగనివ్వాలి. పుదీనా ఆకులు వేగిన తర్వాత అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుని వేగనివ్వాలి. ముందుగా వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకొని నిమిషం పాటు వేగనివ్వాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఇవాల్టి మన రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ పుదీనా పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.